అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే నేను ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా. ఒక పిచ్చి ఆలోచన, ఒక చర్చలోకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. అంబట్రాం బాబు, బుర్రుండి మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? సూటిగా అడుగుతూ ఉన్నాం. 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి అని ఈ రోజు దేశమంతా చెప్తూ ఉంటే, ఈ రోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలు ముక్తకంఠంతో నా రాజధాని అమరావతి అని చెప్తూ ఉంటే, సిగ్గు లేకుండా ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు. ఈ రోజు మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం, మీరు రాజకీయ నాయకులా లేకపోతే ఊసర వెల్లులా అని అడుగుతూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మీ నాయకుడికి మీకు ఒక స్టాండ్ లేదా? ఆ రోజు 2014 నుంచి ఈ రోజు వరకు దాదాపుగా సంవత్సరానికి ఒక స్టాండ్ మార్చుకుంటూ ఈ రోజు రాజధాని ఒకసారేమో దానకొండ, ఒకసారేమో వైజాగ్, ఒకసారేమో 3 క్యాపిటల్స్, ఒకసారేమో కర్నూలు, ఒకసారేమో విజయవాడ, ఒకసారేమో గుంటూరు, ఒకసారి నాగార్జున యూనివర్సిటీ, ఒకసారేమో మ్యావిగన్ అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర యువత ప్రజలు. నువ్వుకు వయసు వచ్చింది, బుర్ర పెరగల. ఎందుకంటే తెలుసా, మొన్న పోలీసులు తీసుకొని పోయినప్పుడు చిప్పు దొబ్బినట్టుంది మీకు. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం అంబట్రాంబాబు గారు, వయసులో పెద్దవాళ్ళు, కామన్ సెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సింది పోయి ఈ రోజు జనాలపై రుత్తావేంటి? 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది మీరు కాదా? సూటిగా అడుగుతూ ఉన్నాం. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని ఆ రోజు తుంగలో దొక్కి 3 క్యాపిటల్స్ అని 3 ముక్కలు ఆటాడికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన మీరు ఈ రోజు రాజధాని గురించి మాట్లాడతారా? అసెంబ్లీలో చర్చ పెడితే మాట్లాడలేని మీరు ఈ రోజు మాట్లాడతారా? లోక్సభలో నుంచి వాకౌట్ చేసిన మీరు, రాజ్యసభలో నుంచి వాకౌట్ చేసిన మీరు ప్రజలకు గురించి రాజధాని గురించి చర్చ జరుగుతుంటే అసెంబ్లీలో 11 మంది శాసనసభ్యులు ఉంటే కనీసం మాట్లాడడానికి రాలా? అది మీకు ప్రజల పైన, రాష్ట్రం పైన ఉండే చిత్తశుద్ధి. లోక్సభలో కొన్ని తప్పుడు లెక్కలు చెప్పేసి వాకౌట్, సమాధానం చెప్పే వరకు కూడా వెయిట్ చేయాలి. ఈ రోజు దేశంలో ఉండే 50 పార్టీల దాకా మద్దతు ఇచ్చాయి మన అమరావతికి, గర్వంగా చెప్పుకోవాలి. కానీ సిగ్గులేని మీరు ఈ రోజు అమరావతిని వ్యతిరేకిస్తున్నారంటే రాష్ట్రంలో యువత అందరూ గుర్తుపెట్టుకున్నారు. మంగళవారం కబుర్లు చెప్తారంటారు మీ భాషలో చెప్పాలంటే. ఆ విధంగా ఈ రోజు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 5 ఏళ్లు ప్రభుత్వం నడిపి రాష్ట్రానికి రాజధాని కట్టలేని మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మిస్తూ ఉంటే మీరు విమర్శలు చేస్తున్నారంటే ప్రజలు మీ మొహాన్ని ఉమ్ముతున్నారు. ఇక్కడైనా చూసుకోండి. ఇక లేదు ఇట్లే మాట్లాడతామంటే, గతంలో రాజధానిని టచ్ చేసినందుకు మాకు తిరుగులేదు 30 ఏళ్ళు అనుకున్న మిమ్మల్ని మాకు ప్రతిపక్ష హోదా ఏంటి అని అడుక్కునే వరకు తీసుకొని వచ్చారు. 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఈ రోజు మళ్ళీ రాజధాని పైన విషయం చెబుతున్న మిమ్మల్ని గుర్తుపెట్టుకో, రేపు మాకు ఒక్క సీట్ ఇవ్వండి అని అడుక్కునేదాకా ప్రజలు చేస్తారు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నీ పుస్తకంలో కాదు, నీ గుండెల్లో రాసి పెట్టుకో. ఎందుకంటే మాకు రాజధాని కావాలి, మా యువతకి. మా రాజధాని ప్రపంచం గర్వించే రాజధాని అయి ఉండాలి. మాకు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. ఒక పక్క వైజాగ్ లో ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు వచ్చి డెవలప్ అవుతూ ఉంటే, ఒక పక్క రాయలసీమ సైడ్ రెన్యూ, సోలార్, అదేవిధంగా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ ఈ సెక్టార్లలో డెవలప్ అవుతూ, ఇటు అమరావతి మధ్యలో డెవలప్ అవుతూ ఈ రోజు అభివృద్ధి వికేంద్రీకరణతో రాజధాని రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఒక పక్క పోలవరం పూర్తవుతూ ఉంటే గర్వంగా ఉంది మా ఆంధ్రులకి. నీలాంటి వ్యక్తులు, నీలాంటి రాక్షసులు విషం జిమ్మాలని చూస్తే మిమ్మల్ని ఎలా అంతమొందించాలో మా రాష్ట్ర యువతకి తెలుసు. గుర్తుపెట్టుకోండి, మీకు మీ పార్టీకి రాజకీయ సమాధి ఆంధ్ర రాష్ట్ర యువత గడతాం.